రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్వరాజ్ ట్రాక్టర్ని అయితే సేల్కి అయితే తెచ్చాను. చాలా మంచి కండిషన్లో అయితే ఉందన్న. బండి వచ్చేసరికి బండి రిలేటెడ్ మొత్తం వివరాలు వీడియోలో అయితే ఇచ్చానన్న. వీడియోని మొత్తం చూసినాకనే ఓనర్కి అయితే ఫోన్ చేయండి. ముందుగా ఎవరు కూడా ఓనర్కి అయితే ఫోన్ చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయండి అన్న. అండ్ ఛానల్కి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్స్ లేదా వెహికల్స్ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాం. మీ ట్రాక్టర్ని అమ్మాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్ కు ఫోటోలు అయితే పంపించగలరు. ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి దయచేసి. ఇక వీడియోలో వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్ 744 FE అనే మోడల్ అన్న. అండ్ స్వరాజ్ లో ఇది 744 మోడల్ ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందని చెప్పుకొచ్చాను. చాలా మంచి బండి అయితే ఉంది. ఇది వచ్చేసరికి తక్కువ నడిచిన బండి. అండ్ బండి మోడల్ విషయానికి వచ్చినట్లయితే బండి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2018 మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2019 రిజిస్ట్రేషన్ అన్న. అంటే 2018-19 మోడల్ అయితే అని చెప్పుకోవచ్చు ట్రాక్టర్ వచ్చేసరికి. అండ్ ట్రాక్టర్ కండిషన్, టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 70% లైఫ్ అయితే ఉందన్న. ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ 70% లైఫ్ అయితే ఉందన్న. తక్కువ నడిచిన బండి అన్న, అందుకే ఈ కండిషన్లో అయితే ఉన్నాయి టైర్స్ కూడా. బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్ తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించవచ్చు అన్న. అలాంటి కండిషన్లో అయితే ఉంది బండి వచ్చేసరికి. బండి ఎలాంటి పని అయితే పెట్టదు మీకు వచ్చేసరికి. ఎక్సలెంట్ అండ్ నీట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న ట్రాక్టర్ వచ్చేసరికి. ఇక ముఖ్యంగా రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి 2200 గంటలు అయితే నడిచిందన్న. కేవలం అంతే నడిచింది. 2200 అవర్స్ అయితే బండి అయితే నడిచింది. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, అందుకే వెల్ మెయింటైన్డ్ ట్రాక్టర్ అయితే అనొచ్చు. స్మూత్ కండిషన్ లో అయితే ఉంది. మీకు అన్ని చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. చాలా మంచి కండిషన్ లో అయితే ఉందన్న ట్రాక్టర్ వచ్చేసరికి. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మీకు అన్ని పేపర్స్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాడన్న. చాలా తక్కువ వాడిన ట్రాక్టర్ కాబట్టి ఈ లెవెల్ కండిషన్ లో అయితే ఉంది. చూడడానికి కూడా చాలా మంచి కండిషన్ లో అయితే ఉందన్న. నీట్ అండ్ క్లీన్ లుక్ లో అయితే ఉంది. ముంగట బానెట్ కానీ బాడీ కానీ చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేయండి అన్న. ఛానల్ని కొత్త చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో తక్కువ బడ్జెట్ వెహికల్స్, అవి కూడా మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే తేవడం అయితే జరుగుతుందన్న. రెగ్యులర్గా చాలా తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే మన ఛానల్లో తెస్తాము. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని చూసినాకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మన ఛానల్లో ముందు కూడా చాలా బడ్జెట్లో వెహికల్స్ అయితే రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం ఎవరు మర్చిపోకండి అన్న. ఈ బండి ధర వచ్చేసరికి ఉన్నారు 4,50,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 4,50,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అయితే ఉంది. అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీకు ఏ లొకేషన్ లో బండ్లు కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న. మీరు పెట్టిన లొకేషన్ లోనే నేనైతే బండ్లను అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ బండి ఎవరైతే తీసుకోవాలంటారో కింద కామెంట్ బాక్స్ లో ఓనర్ నంబర్ ఉంటుందన్న. మీరు డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్ ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండరు. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటుంది. కింద కామెంట్ బాక్స్ లో ఉంటుందన్న ఓనర్ నంబరు. వీడియోలో అయితే ఎక్కడ ఉండదు. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఓనర్ నంబర్ కనబడుతుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నంబర్ అయితే తీసివేయడం అయితే జరుగుతుందన్న. కామెంట్ బాక్స్ లో ఉంచి అది గమనించగలరు. సో ఇదే వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని కొత్త చూసినట్టే మీకు యూస్ అయ్యే వెహికల్స్ ముందు చాలా రాబోతున్నాయన్న. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అన్న. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ ట్రాక్టర్ ఏ లొకేషన్లో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి అన్న. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.